తన గ్రామానికి చెందిన రైతు ఎరువుల కోసం క్యూలైన్లో నిల్చుండి గుండెపోటుతో మృతి చెందితే కనీసం పరామర్శించని ఎమ్మెల్యే ఇప్పుడు రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సిపూర్ శివార్లోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వంలో మల్లన్న సాగర్లో భూములు కోల్పోయానని, ఓ రైతు తన ఇంట్లో తన చిత్తి తానే పేర్చుకొని ఆత్మహత్య చేసుకుంటే ఎంపీగా ఉండి స్పందించలేదన్నారు. రైతులపై కపట ప్రేమ చూపిస్తూ రైతులతో కలిసి ధర్నా నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. యూరియా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయమని మంత్రులపై ఎమ్మెల్యే ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం తగదన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ దుబ్బాక మండల అధ్యక్షులు కొంగర రవి, పట్టణ అధ్యక్షులు యేసురెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేష్, ఆత్మ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ పాల్గొన్నారు. భూంపల్లి అక్బర్పేట హైవే పైన టీఆర్ఎస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ పొలికేక అని ధర్నా చేయడం హాస్యాస్పదం. అది పొలికేక కాదు, అది పిల్లి కేక. ఎరువులు అనేది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో రాష్ట్రానికి కేటాయింపులు జరుగుతాయి. 9.8 లక్షల మెట్రిక్ టన్ల యూరియా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సి ఉంటే 4.5 లక్షల మెట్రిక్ టన్ల యూరియా మాత్రమే వచ్చింది. 3 నెలల కింద సాక్షాత్ ముఖ్యమంత్రి గారే ఢిల్లీ పోయి తెలంగాణ రైతాంగానికి యూరియా లోటు రాకుండా సప్లై చేయాలని చెప్పి మరి మా ఎంపీలు కూడా పార్లమెంట్లో కూడా లేవనెత్తడం జరిగింది. మీ పోతారం గ్రామంలో, మీ పొలిమేర దగ్గర ఉన్న అచ్చుమాయపల్లి గ్రామంలో మీ ప్రభుత్వం హయాంలో ఎల్లయ్య అనే రైతు గుండెపోటు వచ్చి యూరియా లైన్లో నిలబడి చనిపోతే కనీసం పరామర్శించిన పాపాన పోలే. మల్లన్న సాగర్లో ఎంతోమంది రైతులు భూములు పోయినాయి. ఒక రైతు సొంత పాడగట్టుకొని తన చితిని తనే పేర్చుకొని చనిపోతే కనీసం ఆ ప్రాంతానికి పోయి పరామర్శించిన పాపాన పోలే. ఈరోజు రైతుల కోసం మొసలి కన్నీరు గారుతున్నావు. అసలు నీకు అవగాహన ఉందా? అసలు నువ్వు ఎట్లా 2 సార్లు ఎంపీనావో నాకు అర్థమవుతుంది. 2 సార్లు ఎంపీ అయినావు, యూరియా ఏడికేలు వస్తుందో తెలియదు. ఇది కావాలని ఇక బీజేపీ ఏం చెప్తుంది? రష్యా యుక్రెయిన్ వారు సుదీర్ఘంగా జరిగింది, ఇరాన్ వారు జరిగింది కాబట్టి కొంత మేరకు యూరియాలో సమస్యలు వస్తున్నాయని చెప్పి వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఇస్తూ ఉన్నారు. అది ఏం తెలుసుకోకుండా నువ్వు ఏది పడితే అది మాట్లాడి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మీద దూషించడం, అసలు నీకు అవగాహన ఉందా అసలు యూరియా ఎట్లా వస్తుందో?